అన్ని శాఖల్లో డేటా ఆధారిత పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆర్టీజీ ద్వారా పాలన మరింత సమర్థవంతంగా, సులభంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వ నిర్ణయాలతో డేటా వినియోగాన్ని పెంచాలని ఆదేశించారు. ఆయా శాఖల వారీగా డేటా సమన్వయంపై అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు. అన్ని శాఖల్లో డేటా ఆధారిత పాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆర్టీజీఎస్లో డేటా ఆధారిత నిర్ణయాలపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్పై అధికారులకు సీఎం మార్గనిర్దేశం చేశారు. సీఎం సమీక్షకు ఏపీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సాయి ప్రసాద్, ఐటీ, ఆర్టీజీఎస్, వ్యవసాయం, మున్సిపల్, సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. రియల్ టైం గవర్నెన్స్ వ్యవస్థ పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆర్టీజీ ద్వారా పాలన మరింత సమర్థవంతంగా, సులభంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వ నిర్ణయాలతో డేటా వినియోగాన్ని పెంచాలని ఆదేశించారు. ఆయా శాఖల వారీగా డేటా సమన్వయంపై అధికారులతో సీఎం చంద్రబాబు చర్చించారు. అమరావతి నిర్మాణ పనులను నిర్దేశిత లక్ష్యాల మేరకు పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులు, కాంట్రాక్ట్ సంస్థలపై ఉందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. వర్షాకాలంలో కూడా పనులకు ఆటంకం లేకుండా కొనసాగుతున్నాయని ఇంజనీర్లు మంత్రికి వివరించారు. 2028 ఆగస్టు నాటికి మొదటి విడత అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించడంతో దానికి తగ్గట్టుగా ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేసేలా అధికారులు ముందుకెళ్తున్నారు. అమరావతి నిర్మాణ పనులను నిర్దేశిత లక్ష్యాల మేరకు పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులు, కాంట్రాక్టు సంస్థలపై ఉందని మంత్రి నారాయణ అన్నారు. సచివాలయంలోని 2వ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో సిఆర్డీఏ ఇంజనీర్లు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ కుమార్తో పాటు సిఆర్డీఏ ఇంజనీర్ ఇన్ చీఫ్ గోపాలకృష్ణారెడ్డి, ఏజీఐసీఎల్ చీఫ్ ఇంజనీర్లు, అమరావతి నిర్మాణంలో ఉన్న ఐకానిక్ భవనాల పనుల పురోగతిపై మంత్రి చర్చించారు. పనులు ఏ విధంగా జరుగుతున్నాయనేది అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో కూడా పనులకు ఆటంకం లేకుండా కొనసాగుతున్నాయని ఇంజనీర్లు మంత్రికి వివరించారు. అసెంబ్లీ, హైకోర్టుతో పాటు జీఏడీ టవర్, 4 హెచ్ఓడీ టవర్లను ఐకానిక్ భవనాలుగా ప్రభుత్వం నిర్మిస్తుంది. ఇప్పటికే ఆయా భవనాల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. 2028 ఆగస్టు నాటికి మొదటి విడత అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించడంతో దానికి తగ్గట్లుగా ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేసేలా అధికారులు ముందుకు వెళ్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో ఆషాఢమాస సారె ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రధాన అర్చకులు ఎల్ దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ మహిళా బృందాలు మేళ తాళాలు, వేద మంత్రోచ్చరణల నడుమ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో సారె సమర్పించారు. అసోసియేషన్ తరపున అందరం కలిసి తొలిసారిగా అమ్మవారికి సారె సమర్పించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని మహిళలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ప్రధాన అర్చకులు దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో ఆషాఢమాస సారె ఉత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రధాన అర్చకులు ఎల్ దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ నుండి మహిళలు పెద్ద సంఖ్యలో బృందాలుగా తరలివచ్చారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు పసుపు, కుంకుమ, గాజులు, పట్టువస్త్రాలు, పుష్పాలు, చలిమిడి, పండ్లు తదితర సుమంగళ ద్రవ్యాలను అమ్మవారికి కానుకగా సమర్పించారు. మల్లికార్జున మహామండపం 6వ అంతస్తులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఈ సారెను అమ్మవారికి అంకితం చేశారు. కనకదుర్గమ్మకు ఈ విధంగా సారె సమర్పిస్తే రాష్ట్రంలో పంటలు బాగా పండుతాయని, ప్రజలందరూ ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ సందర్భంగా ఎస్ఎల్బి అమరావతి గ్రాండ్ మహిళా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ తమ అసోసియేషన్ తరపున అందరం కలిసి అమ్మవారికి ఆషాఢ మాస సారె సమర్పించటం ఇదే మొదటిసారని తెలిపారు. ఈ విధంగా అమ్మవారికి సేవ చేసుకునే భాగ్యం లభించటం తమకెంతో ఆనందాన్ని, తృప్తినిచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. మేమందరం ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ టూర్ నుంచి వచ్చామండి. మేము అసోసియేషన్ తరఫున అందరం అమ్మవారికి ఆషాఢ మాసం సారె తీసుకొచ్చాము. ఇక్కడ అమ్మవారికి ఈసారి ఈ అసోసియేషన్ తరఫున సమర్పించడం అనేది ఇదే మొదటిసారి. అందరం కలిసి సమర్పించడం చాలా ఆనందంగా ఉంది. మా వారు దుర్గా ప్రసాద్ గారు
ప్రధాన అర్చకులు, ఆయన ఆధ్వర్యంలో ఇవన్నీ చేయడం జరిగింది. మాకు ఇంకా అసలు అమ్మవారికి ఇలా సేవ చేసుకునే భాగ్యం మాకు ఇలా కల్పించినందుకు మాకు ఇది ఒకటి ఉందని కూడా ముందు తెలియదు. ఇలాంటి అవకాశం వారి ద్వారా మాకు కలిగినందుకు చాలా సంతోషిస్తున్నామండి. ప్రతి సంవత్సరం ఇలాగే వచ్చి అమ్మవారికి సారి సమర్పించుకోవాలని ఆశిస్తున్నాము. అసోసియేషన్ తరఫున అమ్మవారికి ఆషాఢ మాస సారి తెచ్చామండి. లింగంబట్ల దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇది మేము దర్శనం చేసుకోగలిగాము. ఈ అనుభూతి చాలా అనిర్వచనీయంగా ఉందండి. అమ్మవారి కృప మా అందరి మీద ఉండాలని. అనంతరం ప్రధాన అర్చకులు ఎల్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ అమ్మవారి దివ్యాశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎస్ఎల్వి అమరావతి గ్రాండ్ నుండి మహిళలు ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చి సారె సమర్పించడం అభినందనీయమన్నారు. అమ్మవారిని దర్శించుకొని తరించిన ఈ మహిళలు ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సారె ఉత్సవాలతో ఇంద్రకీలాద్రి అమ్మవారి భక్తులతో కిటకిటలాడుతూ పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. వాళ్ళందరూ ఈరోజు అయ్యే ఖర్చు అన్నీ కూడా వాళ్ళే సమకూర్చుకుని అమ్మవారికి పట్టు చీరలు మిగతా సారీ సంబంధం అక్కడి నుంచి సుమారు 50 మంది అమ్మవారి దర్శనానికి రావడం జరిగింది. వాళ్ళందరూ చాలా సంతోషించి ఎంత ఇన్స్పైర్ అయ్యారంటే వచ్చే సంవత్సరం నుంచి ఇది ఎలాగైనా పెట్టచ్చండి అని అడుగుతున్నారు. వైసీపీ నేతల దాడులను, తప్పులను జగన్ సమర్థించడం సిగ్గుచేటని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్దా వెంకన్న మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో దళిత వ్యక్తిపై దాడి, సిదిరి అప్పలరాజు కుమారుడి రోడ్డు ప్రమాద వ్యవహారంలో పోలీసులు నిబంధనల ప్రకారమే చట్టపరమైన చర్యలు తీసుకున్నారని స్పష్టం చేశారు. అరాజకాలకు పేటెంట్ రైట్స్ ఉన్న జగన్ చంద్రబాబుపై విమర్శలు చేయడం మానుకోవాలని, దమ్ముంటే డీఏసీ అంశంపై అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్ విసిరారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్దా వెంకన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, నాయకుల తప్పులను జగన్ సమర్థించడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో దళిత వ్యక్తి గురునాథం ఇంటిపై వైసీపీ నేతలు దాడి చేసి ధ్వంసం చేస్తే పోలీసులు నిబంధనల ప్రకారమే కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారని తెలిపారు. దీన్ని కూడా ప్రభుత్వంపై నెట్టడం జగన్ అవగాహన రాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే సిదిరి అప్పలరాజు కుమారుడు రోడ్డు ప్రమాదానికి కారణమై సాక్ష్యాలను తారుమారు చేసి బాధితుల కుటుంబాన్ని బెదిరిస్తే పోలీసులు కేసులు పెట్టడంలో తప్పే ఉందని ప్రశ్నించారు. చనిపోయిన వారిని పరామర్శించాల్సింది పోయి తప్పు చేసిన వారి ఇళ్లకు వెళ్లి ఓదార్చే నైజం ఒక జగన్కే చెల్లుతుందన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అరాచకాలకు పాల్పడితే ప్రజలే ఆ పార్టీని 151 నుంచి 11 సీట్లకు పరిమితం చేశారని గుర్తు చేశారు. చంద్రబాబుపై వేలు చూపే ముందు తన 4 వేళ్లు తన వైపే చూస్తున్నాయన్న విషయం జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. డీఎస్సీ అంశంపై సవాల్ విసిరిన జగన్ చర్చకు రాకుండా పారిపోతున్నారని, దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి మారుపేరు. సంక్షేమం అంటే చంద్రబాబు గారు అంటే సంక్షేమం. అరాచకం అంటే జగన్మోహన్ రెడ్డి అంటే అరాచకం. అది ప్రజలందరికీ తెలుసు. దాని మీద ట్వీట్ చేయడం అనేది చాలా దారుణం. అలాగే టీడీపీ ఇలా రాళ్ళతో దాడి చేయించారు. నాగరాజు ఇంట్లో దూరి దాడి చేయడం అనేదితో పాటు స్థానిక నేత కొండా పురుషోత్తం గారిని కూడా ఇంట్లో వస్తువుల్ని ధ్వంసం చేశారు. క్లియర్గా ఉన్నాయి, అన్ని వీడియోలు ఉన్నాయి. దాని మీద పోలీసులు కేసు పెట్టరా? మొన్న ఏం జరిగింది? సిదిరి అప్పలరాజు గురించి మాట్లాడాడు. సిదిరి అప్పలరాజు చాలా నిజాయితీపరుడు. సిదిరి అప్పలరాజు మీద కేసు ఎలా పెట్టారు? సిదిరి అప్పలరాజు కేసు సాక్ష్యాలని తారుమారు చేయడమే కాకుండా ఒక బీసీ యువకుడిని చంపి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని భయప్రాంతాలు చేసి కేసు వాపస్ తీసుకోమని, నా కుమారుడు కాదని వేరే వాళ్ళని ఇరికించే ప్రయత్నంలో వాళ్ళు బయటకు వచ్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి వాస్తవాలు తెలుసుకోకపోతే తెలుసుకోప్పుడు నేను చెప్తున్నా. ఎవరైతే సిదిరి అప్పలరాజు బెదిరించాడో, సిదిరి అప్పలరాజు బెదిరించలేదని వాళ్ళని చెప్పారా? విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన బెజవాడ కనకదుర్గమ్మకు ఆషాఢ మాసం సందర్భంగా ఏపీ సిపిడిసిఎల్ విద్యుత్ శాఖ తరపున ఆషాఢ సారె సమర్పించారు. సంస్థ సిఎండి పుల్లారెడ్డి, డైరెక్టర్లు మురళీకృష్ణ యాదవ్,
టీవీఎస్ఎన్ మూర్తి, వెంకటేశ్వర్లు, ఎస్ఈ హనుమయ్య, 10EE ఏడుకొండలరావు తదితర అధికారులు తమ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని సారెను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే వైనదేయ సోమం బిపద వృత్రః సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమిని న క్రోధో నగమాత్సర్యం న లోభో నాశుభామతిః భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రేయసో. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో కిలో 64 నుంచి 65 రూపాయలు ఉన్న నాణ్యమైన బీపీటీ బియ్యాన్ని ప్రభుత్వం 52కే అందిస్తోందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 రైతు బజార్లు, 500 అవుట్లెట్లలో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబం 10 కిలోల వరకు బియ్యం కొనుగోలు చేయవచ్చు అని అన్నారు. నిత్యావసర ధరలను అదుపులో ఉంచేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, సామాన్య మధ్యతరగతి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 62వ డివిజన్ పాయకాపురం రైతు బజార్, గాంధీనగర్ రైతు మార్కెట్లో బీపీటీ స్టీమ్ రైస్ విక్రయ కేంద్రాన్ని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ పరిస్థితులు మరియు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల కారణంగా బహిరంగ మార్కెట్లో బీపీటీ స్టీమ్ రైస్ ధర కిలో 64 రూపాయల నుంచి 65 రూపాయల వరకు చేరిందని తెలిపారు. ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 రైతు బజార్లు, 500 రైస్ మిల్ అవుట్లెట్లలో నేటి నుంచే బీపీటీ స్టీమ్ రైస్ విక్రయాలు ప్రారంభమయ్యాయని, బహిరంగ మార్కెట్లో 64 నుంచి 65 రూపాయలు ఉన్న నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం కిలో కేవలం 52 రూపాయలకే ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని వెల్లడించారు. ఒక్కో కుటుంబానికి 10 కిలోల వరకు ఈ ధరకు కొనుగోలు చేసే అవకాశం కల్పించామని వివరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడం వల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని చెప్పారు. గత 24 నెలలుగా నిత్యావసర ధరలను అదుపులో ఉంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కుటుంబ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని కోరారు. 65 రూపాయలు 70 రూపాయల వరకు వెళ్ళిపోయిన సందర్భంలో మన రాష్ట్రంలో ప్రజలకి తక్కువ ధరకే మరి బియ్యం అందజేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ ప్రతి రైతు బజార్లో 50 రూపాయలకే నాణ్యమైనటువంటి బీపీటీ బియ్యం, బాయిల్డ్ రైసు, రా రైసు అన్నీ కూడా అందుబాటులో తీసుకొచ్చాం. ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇదే బియ్యం బయట మార్కెట్లో 62 రూపాయల దగ్గర నుంచి 70 రూపాయలు ఉన్నటువంటి సందర్భంలో రైతు బజార్లో 50 రూపాయలకు మీకు అందిస్తూ ఉన్నాం. ఇవాళ రైతు బజార్లు సక్రమంగా ఈ ప్రభుత్వం వచ్చిన 24 నెలల్లో సక్రమ నిర్వహణకి, అలాగే రైతు బజార్లు అన్ని రకాల ధరలు కూడా అదుపులో తీసుకురావటం, అలాగే ఇవాళ బియ్యం కౌంటర్లను కూడా రాష్ట్రంలో రైతు బజార్ని సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 రైతు బజార్లో కూడా 4 రైతు బజార్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు తక్కువ ధరలకి బియ్యం ఏర్పాటు చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా. మరి బియ్యం రేటు బయట చూస్తే 62, 58 రేట్లలో ఈ రోజున ఆ రేట్లు కాకోకుండా రైతు బజార్కి వచ్చి ఒక ఆధార్ కార్డు తీసుకొని వస్తే మనకి 50 రూపాయలకే ధరలకే బియ్యం వస్తాయని చెప్పి బియ్యం స్టాల్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది ఆయన చేతుల మీద. మరి ఈ నియోజకవర్గంలో ఎంతోమంది సింగనార్ ప్రాంతంలో పేద ప్రజలు ఉన్నారు. ఏ రోజు పనికి వెళ్తే కానీ ఆ రోజు జరగని కుటుంబాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళకి ఎంత తగ్గినట్టు అని చెప్పి ఈరోజు స్టాల్ ఓపెన్ చేయడం జరిగింది. మరి కేజీకి వచ్చి 12 రూపాయలు 10 రూపాయలు తేడా ఉంది.
మరి ఈ నియోజకవర్గం ప్రజలు కానీ డివిజన్ ప్రజలు కానీ అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి డిఎస్సి 2025 అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. డిఎస్సిలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని స్పష్టం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, నిరుద్యోగ భృతితో పాటు ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ అధ్యక్షతన ఎం కన్వెన్షన్ హాల్లో టౌన్ హాల్ సమావేశం నిర్వహించారు. డిఎస్సి 2025 స్కామ్పై సిబిఐ విచారణ జరపాలని, లీకేజీలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని మరియు హామీ ఇచ్చిన మేరకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిఎస్సిలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని ఈ సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, రాష్ట్ర స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు పానుగంటి చైతన్య పాల్గొన్నారు. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో విద్యార్థులకు, యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరుద్యోగులు, విద్యార్థులు పోరాడాలని పిలుపునిచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, కరెంటు ఛార్జీల పెంపును, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సి పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఊరికే మీకున్న మీడియా ద్వారా మాట్లాడుతున్నారు తప్ప ఈరోజు డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి, అన్ని జీవోలు మార్పులు చేశారు. మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్స్ అయ్యాక మళ్ళీ ఆ జీవోలు రద్దు చేశారు. ఎందుకు చేశారు చెప్పబోయా అంటే చెప్పే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు వీటి మీద సిబిఐ ఎంక్వైరీ అని చెప్పని, వేసే ఆలోచనే లేదు వాళ్ళకి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి ఎక్కడైతే డిఎస్సిలో అక్రమాలు జరిగినాయో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన పోరాటం చేస్తూనే ఉన్నాడు. అనేక ఉద్యమాలకి ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది, ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నిర్మాణం చేసుకుంటాం. ఎన్నికల హామీలు ఈ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఎన్నికల హామీలు మొట్టమొదటి డిఎస్సిని ఇస్తాము అని చెప్పారు. అది జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేసి దాన్ని రద్దు చేసి ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు మీలాంటి తెలిసి యువత మీద ఉంది. అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్దాం. ఏదైతే ఈ యొక్క డిఎస్సిలో అక్రమాలు జరిగినాయో, అన్యాయం జరిగిందో దానికి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేసేంత వరకు మనందరం కూడా పోరాటం చేద్దామని చెప్పాను. ఎన్నికల సమయంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, నిరుద్యోగ వృత్తి కానివ్వండి, ఆ రెండు కూడా అమలు పరచాలని చెప్పని ఈరోజు మన ప్రధానమైన డిమాండ్. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో విశేషంగా కృషి చేస్తున్నారని మాజీ టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తూ కేంద్ర ప్రభుత్వ నిధులను తీసుకురావడంలో ఎంపీ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రజాసేవనే ధ్యేయంగా పనిచేస్తున్న కేశినేని శివనాథ్ అమ్మవారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. విజయవాడ నగరంలోని 23వ డివిజన్ కార్యాలయం వద్ద విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ జన్మదిన వేడుకలను మాజీ టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకుల సమక్షంలో భారీ జన్మదిన కేకును కట్ చేసి ఎంపీ కేశినేని శివనాథ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ ఎంపీ కేశినేని శివనాథ్ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యను తన సమస్యగా భావించి పరిష్కారం కోసం కృషి చేస్తున్నారన్నారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులను తీసుకురావడంలో ఆయన చొరవ ప్రశంసనీయమని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం అనే 2 లక్ష్యాలతో ఎంపీ ముందుకు సాగుతున్నారని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా నిరంతరం సేవలు అందిస్తున్నారని బాలస్వామి తెలిపారు. అమ్మవారి కృపతో కేశినేని శివనాథ్ ఆయురారోగ్యాలతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. మరి ఎంపీగా ఆయన అందిస్తున్నటువంటి సేవలకి మరి విజయవాడ మొత్తం కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చిన్ని గారు ఇలాంటి జన్మదిన వేడుకల్ని ఇంకా 100 సంవత్సరాలు చేసుకోవాలని, ఆయన రానున్న రోజుల్లో ఇంకా మంచి
ఉన్నత స్థితికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ 23వ డివిజన్లో ఈరోజు మా కార్యాలయం యందు ఘనంగా పుట్టినరోజు వేడుకలు చేయడం జరుగుతుంది. మరి ఎంపీ కాకముందే అన్నా క్యాంటీన్లలో సొంత నిధులతో మరి పేదవాడి కడుపు నింపినటువంటి ఘనత కేశినేని శివనాథ్ చిన్ని గారిది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని ఎంపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన సేవలను అభినందించారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు లబ్బిపేటకు చెందిన దొండేటి ఐశ్వర్య జ్యోతి మరియు కుటుంబ సభ్యులు 108 గ్రాముల లక్ష్మీ కాసుల హారాన్ని విరాళంగా సమర్పించారు. ఈ హారం విలువ సుమారు 17 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. దాతలు ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిషోర్ కుమార్ను కలిసి ఈ విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి అమ్మవారి దర్శనం కల్పించి వేద పండితుల చేత వేద ఆశీర్వచనాలు ఇప్పించారు. అనంతరం అమ్మవారి శేషవస్త్రం మరియు లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. విజయవాడ నగర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న నాయకుడు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని అని పలువురు టీడీపీ నాయకులు కొనియాడారు. ఎంపీ చిన్ని జన్మదినోత్సవం సందర్భంగా విజయవాడ నగర వ్యాప్తంగా జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని, చిన్ని నిండు నూరేళ్లు జీవిస్తూ మరిన్ని విజయాలను అందుకోవాలని ఆకాంక్షించారు. ఆయన అధికారం కోసం కాకుండా అభివృద్ధి కోసం పరితపిస్తారని, ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి విజయవాడకు కొత్త అవకాశాలు, అభివృద్ధి ప్రాజెక్టులు తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ప్రశంసల వర్షం కురిపించారు. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ జన్మదిన వేడుకలు విజయవాడలోని ఎన్టీఆర్ భవన్లో పార్టీ నాయకులు అత్యంత ఘనంగా నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు వందలాదిగా హాజరై చిన్నికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుతూ ఆయన దీర్ఘాయుషుతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, నాయకులు చాలామంది ఉంటారు, కానీ మా నాయకుడు అని గుండె నిండా పిలిచే అదృష్టం కొందరికే దక్కుతుందని, ఆ అదృష్టం విజయవాడ ప్రజలకు, తెలుగుదేశం కార్యకర్తలకు దక్కిందంటూ కొనియాడారు. చిన్ని పదవి కోసం రాజకీయాలు చేయరు, ప్రజల కోసం రాజకీయాలను సాధనంగా ఉపయోగిస్తారన్నారు. ప్రచారం కోసం కాదు, అభివృద్ధి కోసం పరితపిస్తారని, మాటలతో కాదు పనులతో నమ్మకం గెలుచుకున్న నాయకుడని ప్రశంసించారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి విజయవాడకు కొత్త అవకాశాలు, అభివృద్ధి ప్రాజెక్టులు తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తున్నారని, కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూ పార్లమెంట్లోనూ నగర సమస్యలను బలంగా వినిపిస్తున్న ప్రజాప్రతినిధిగా చిన్ని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని వివరించారు. 2,85,000తో గెలిచినటువంటి ఎంపీ గారు ఆ ప్రజల రుణం తీర్చుకోవాలని గెలిచిన దగ్గర నుంచి నేటి వరకు కూడా క్షణం తీరిక లేకుండా ప్రజా సమస్యల మీద పనిచేస్తూ ఉన్నారు. విజయవాడ పార్లమెంటును శరవేగంతో అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన పార్లమెంటు సభ్యులైనాక విజయవాడ రైల్వే స్టేషన్కు 930 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా 26 OBలు అంటే రైల్వే పట్టాలు దాటేటువంటి బ్రిడ్జిల్ని 20 దాకా శాంక్షన్ చేయించడం జరిగింది. పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. మనందరికీ తెలుసు, పార్లమెంట్ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా నిత్యం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఏ సమస్యతో ఎవరు వచ్చినా సరే వారితో ప్రేమగా మాట్లాడుతూ వారి సమస్య తీర్చేటటువంటి ప్రయత్నాన్ని ప్రతిరోజు కూడా చేసేటటువంటి ప్రజల మనిషి కేశినేని శివనాథ్ చిన్ని గారు. మరి వారు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా ఎన్నికలకు ముందే సొంత నిధులతో కొన్ని లక్షల మంది కడుపు నింపినటువంటి గొప్ప వ్యక్తి. అది ప్రభుత్వ పరంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా మరి ఢిల్లీ నుంచి ఆయన ఎన్నో ప్రాజెక్టులు తీసుకురావడం మరి చాలా ఆనందకరం. ఒక డైనమిక్ ఎంపీగా నిరూపించుకున్నాడు ఇప్పటికీ. అలాగే రేపు మాకు దసరా ఉత్సవాల్లో ప్రత్యేకంగా మన దుర్గా దేవాలయానికి ఒక్కొక్క రోజు ఒక కేంద్ర మంత్రివర్యులని
మరి మేమైతే ప్రధానమంత్రి గారు ఆహ్వానం చేయమని మేము కోరుతున్నాం ఆయన్ని. లేకపోతే అన్ని నియోజకవర్గాల్లో ఈ స్టేడియంలన్నీ కూడా అభివృద్ధి చేశారండి. వన్ టౌన్లో మన మాకినేని బసవపూర్ణ గారిది అట్లా చేశారు. కొండపల్లి రైల్వే స్టేషన్కి అయితే అమృత్ భారత్ రైల్వే స్టేషన్ స్కీమ్లో దాన్ని తీసుకొచ్చారు. అట్లాగే అంగన్వాడీ కేంద్రాలు అన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ సూర్య గారి స్కీమ్లో చేరే విధంగా. గడిచిన 14 ఏళ్లుగా అధికారంలో ఉన్న గత పాలకవర్గం డ్రైనేజీలు, తాగునీరు వంటి కనీస మౌలిక వస్తువులు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని బాబ్జీ విమర్శించారు. గతంలో జీవో నెంబర్ 5పై పోరాడి కోర్టు ద్వారా స్టే తెచ్చి కార్మికులను, పరిశ్రమలను కాపాడిన ఘనత తమ ఏటీఏ సంఘానిదేనని ఆయన స్పష్టం చేశారు. ఆటో నగర్ సమగ్ర అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం ఇర్ఫాన్ నాయకత్వంలోని తమ ప్యానెల్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. విజయవాడ జవహర్ ఆటో నగర్ ఐలా సర్వీస్ సొసైటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బాబ్జీ ప్యానెల్ సభ్యులు ఏపీఐఐసీ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు. అంతకుముందు భారీ ర్యాలీగా వెళ్లి ఎన్నికల అధికారి ముత్యాల దొరబాబుకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆటోమొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజనాల వెంకటరమణారావు బాబ్జీ మాట్లాడుతూ గత పాలక వర్గం ఆటో నగర అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. గడిచిన 14 ఏళ్లుగా అధికారంలో ఉన్న డ్రైనేజీలు, శానిటైజేషన్, త్రాగునీరు, విద్యుత్ వంటి కనీస మౌలిక వసతులు కల్పించడంలో వారు విఫలమయ్యారని విమర్శించారు. గత ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 5 వల్ల కార్మికులకు, సైట్ ట్యాక్స్ పేయర్లకు ఇబ్బంది కలుగుతుందని గుర్తించి తామే కోర్టు ద్వారా స్టే తెచ్చి పరిశ్రమలను కాపాడామని గుర్తు చేశారు. ఆటో నగర సమగ్ర అభివృద్ధి కోసం, కార్మికుల సంక్షేమం కోసం ఇర్ఫాన్ నాయకత్వంలోని బాబ్జీ ప్యానెల్ అభ్యర్థులందరినీ భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఐలా చైర్మన్గా మనకి అన్ని వర్గాల నుంచి, అన్ని మతాల నుంచి మనకి పోటీ చేయమని, ఆటో నగర్ అభివృద్ధి గురించి మీరు పనిచేయాలని అందరూ కోరగా మేము మా బాబ్జీ గారు బలపరిచి నాకు ఐలా చైర్మన్గా పోటీ చేయమని అడిగితే నేను ముందుకు వచ్చాను. ఈ ఆటో నగర్ కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలన్నిటికీ కూడా జీవో నెంబర్ 5లో ఇబ్బంది జరిగేది. ప్రభుత్వాన్ని ఒప్పించి కోర్టు ద్వారా స్టే తీసుకొచ్చాం, ప్రభుత్వాన్ని ఒప్పించాము. దానివల్ల ఉన్నటువంటి పరిస్థితుల్లో స్థలాల వానర యజమానులు కానీ, కార్మికులు 1,00,000 మంది కార్మికులు బతుకుతున్నారు అనేక రకాల ట్రేడ్లో. వాళ్ళు ఆటోమొబైల్ ఇండస్ట్రీయే కాకుండా ఇతర పరిశ్రమలు కూడా ఆటో నగర్లో డెవలప్ అయి ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా కరికాలి బల్వల్ గారు చెబితే ఆయన చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ బ్రహ్మాండంగా ఆ జీవోని విరమించుకున్నారు. ఇవాళ ఆ పరిస్థితుల్లో మేము ఆటో నగర్లో ఇవాళ ఉండగలుగుతున్నాము. మేము కుల మతాలకు అతీతంగా పనిచేయాలి అనుకుంటున్నాము. కేవలం ఒక వర్గం గురించి కాదు, మొత్తం కార్మికుల గురించి, కర్షకుల గురించి, ఏటీఏలో ఉన్నటువంటి వారి గురించి, ఐలాలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మాకు సపోర్ట్ చేయగలిగితే మేము కింద స్థాయి నుంచి కూడా పై స్థాయి వరకు కూడా మేము ప్రతి సమస్యని తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ మంచి కార్యక్రమాలు చేయడానికి పూనుకుంటాము. అదేవిధంగా ఇక్కడ పాలకవర్గం అంతా కూడా మంచి సమాజంలో ఒక విలువ ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఏటీఏ బాబ్జీ గారిది వాళ్ళు ఏం చేయలే. పాలకవర్గం అంతకుముందు చాలా దారుణంగా చేశారు. వాళ్ళు ఎంత దారుణంగా చేశారంటే వాళ్ళకి అసలు ఇంకిత జ్ఞానం లేకుండా చేశారు. వాళ్ళు ఏదో మేము పరిపాలించేస్తామే 5 సార్లుగా చేసుకొచ్చారు పాలకవర్గం. ఏం చేశారు మీరు అభివృద్ధి? ఈరోజు ఏటీఏ బలపరిచిన అభ్యర్థి ఎండి ఇర్ఫాన్ గారిని, అలాగే కొత్త పాలకవర్గాన్ని మీరు ఎన్నుకుంటే ఆటో నగర్ అభివృద్ధి ఎలా ఉంటుందో అనేది మీ అందరికీ తెలుస్తుంది. కాబట్టి గత పాలకవర్గం ఏం చేసిందో అన్న విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సుమారు 200 మంది మహిళా భక్తులు దుర్గమ్మకు సారెను సమర్పించారు. తమ కుటుంబ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వ బ్రాహ్మణ బంధువులందరి ఆత్మీయ కలయికతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ మాజీ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది చేవూరు వీరామస్వామి తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, సకల ఐశ్వర్యాలతో వెలసిల్లాలని, ప్రతి ఇల్లు సస్యశ్యామలంగా ఉండాలని ఆ కనకదుర్గమ్మను ప్రార్థించినట్లు రామస్వామి పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో సారె సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగా నేడు విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సుమారు 200 మంది మహిళా భక్తులు దుర్గమ్మకు సారెను సమర్పించారు. సారె సమర్పణ అనంతరం దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మాజీ అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది చేవూరి రామస్వామి మాట్లాడుతూ తమ కుటుంబం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వబ్రాహ్మణ బంధువులందరి ఆత్మీయ కలయికతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో సకల ఐశ్వర్యాలతో వెలసిల్లాలని, ప్రతి ఇల్లు సస్యశ్యామలంగా ఉండాలని ఆ కనకదుర్గమ్మను ప్రార్థించినట్లు రామస్వామి పేర్కొన్నారు. కనకదుర్గమ్మ తల్లికి మా సోదర సోదరీమణులందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆషాఢ మాసం సారి ఇవ్వటానికి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా వచ్చినటువంటి మా సోదరీమణులందరికీ నేను పేరు పేరున కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వారందరూ రావడానికి కారణమైనటువంటి మా సోదరులు ఎవరైతే వీళ్ళందరూ కూడా తీసుకొచ్చారో వాళ్ళందరికీ 2 సార్లు ధన్యవాదాలు చెప్తున్నాను. నేను తీసుకొచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. అలాగే ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటంలో నేను, నా సతీమైనటువంటి నీరజ ఇద్దరం కూడా ఈ కార్యక్రమాన్ని తలపెట్టి మా కుటుంబ సభ్యులైనటువంటి నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నా అందరినీ కూడా నేను పిలుచుకుని వీరందరి అభిమానంతో ఈ రోజున అమ్మవారికి ఈ సారి కార్యక్రమాన్ని సమర్పించుకుంటున్నాం. అనంతరం రామస్వామి సతీమణి నీరజ మాట్లాడుతూ రాష్ట్రం నలుమూలల నుంచి విశేష సంఖ్యలో విశ్వబ్రాహ్మణ మహిళలు పాల్గొని అమ్మవారికి సారి సమర్పించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గత కొన్నేళ్లుగా ఇదే సాంప్రదాయం కొనసాగిస్తున్నామని, భవిష్యత్తులో కూడా దుర్గమ్మకు సారిని సమర్పిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. కనకదుర్గమ్మ తల్లికి కొన్ని సంవత్సరాలుగా మేము ఆషాఢ మాసం సారి తీసుకురావడం జరుగుతోంది. అలాగే ఈ సంవత్సరం కూడా మహిళామ తల్లులు చాలామంది 200 పై మందిగానే వచ్చున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా మీదట ఇంకా అంచెలంచెలుగా మన మహిళలందరూ కూడా అందరూ ముందుకొచ్చి అమ్మవారికి ఇలాగే చీర సారెలు తీసుకురావాలని చెప్పి దేశంలో శాంతి భద్రతలు పూర్తిగా వైఫల్యం చెందాయని ఆరోపిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పీటర్ జోసెఫ్ ఆధ్వర్యంలో ఆంధ్రరత్న భవన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు సివిల్ డ్రెస్లో వచ్చిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తీవ్రంగా దాడి చేసి కొట్టడం వల్ల కొంతమంది విద్యార్థులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని కేంద్ర మంత్రి అమిత్ షా రాజీనామా చేయడంతో పాటు ప్రధాని మోడీ దేశ యువతకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులే కాకుండా అక్కడ కొంతమంది సివిల్ డ్రెస్సుల్లో వచ్చి విద్యార్థులని దాడి చేయడం జరిగింది. మరి వారెవరు? పోలీసు వారేనా లేకపోతే ఆర్ఎస్ఎస్ పంపించిన మనుషుల? వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నారు? ఎలా కొట్టారంటే మనుషులు చావు బతుకులో ఉన్నారు. దాదాపు 22 మంది చనిపోయారు విద్యార్థులు వాళ్ళు శాంతియుతంగా, రాజ్యాంగ పరంగా శాంతియుతంగా వాళ్ళ హక్కులు కాపాడుకోవడం కోసం శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే విద్యార్థులపై ఇంత క్రూరంగా ప్రవర్తించడం, మరి దీనికి ఏది సంకేతం? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఈ కారణానికి ఎవరైతే కారకులు ఉన్నారో వారిని వెంటనే పదవుల్లో నుంచి తొలగించాలి. వైఎస్ఆర్ చారిటీస్ ఆధ్వర్యంలో పేద ప్రజల సంక్షేమానికి, సమాజ అభివృద్ధికి యలమంచిలి జయప్రకాష్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని పలువురు వక్తలు కొనియాడారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమాజంలో పేదరిక నిర్మూలన ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతోనే సాధ్యమవుతుందని వారు పేర్కొన్నారు. వైఎన్ఆర్ చారిటీస్ ఆధ్వర్యంలో నేడు చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, పేద మహిళలకు కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమం సున్నబడ్డీల సెంటర్లోని ట్రస్ట్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ సీనియర్ నేత పాటూరి రామయ్య, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ కలెక్టర్ ఇంతియాజ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి తోపుడు బండ్లు, కుట్టు మిషన్ను పంపిణీ చేశారు. పేద కుటుంబాలకు, చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఉపాధి పరికరాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంస్థ అధినేత యలమంచిలి జయప్రకాష్ తన తండ్రి యలమంచిలి శివనాగేశ్వరరావు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా 2 చిరు వ్యాపారులకు కూరగాయలు అమ్ముకునేందుకు తోపుడు బండ్లు, ఒక పేద మహిళకు స్వయం ఉపాధి కోసం కుట్టు మిషన్ను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ జయప్రకాష్ చేస్తున్న స్వచ్ఛమైన సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని కొనియాడారు. సమాజంలో ఇటువంటి సేవకులను ప్రభుత్వాలు, సమాజం గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే పాతూరి రామారావు నిరాడంబరత, ప్రజాసేవ తత్పరత నేటి రాజకీయ నాయకులకు ఆదర్శమని, నిస్వార్థ సేవకు ఆయన నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. జయప్రకాష్కు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. పేదవారిని ఆదుకోవాలని చెప్పేసి ఆయన స్వార్జితం నుంచి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు చాలా హర్షణీయం, అభినందనీయం. ఇలాంటి వారిని సమాజం ప్రోత్సహించాలి, ప్రభుత్వాలు కూడా గుర్తించి గౌరవించి ప్రోత్సహించాలి, మీడియా వారు కూడా గుర్తించి గౌరవించి ప్రోత్సహించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఇంత మంచి కార్యక్రమానికి
మిత్రులు మాజీ కలెక్టర్ గారు రావటం చాలా సంతోషం. అదేవిధంగా పాతూరి రామారావు గారు ఆదర్శమైనటువంటి ప్రజా సేవకులు. ఆయన నిరాడంబరం ఏదైతే ఉందో, ఆయన ప్రజాసేవ తత్పరత ఏదైతే ఉందో ఈనాటి రాజకీయ నాయకులకి స్ఫూర్తిగా ఉండాలి, వారిని ఆదర్శంగా తీసుకుని. అనంతరం మాజీ కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ జయప్రకాష్ నిరంతరం ప్రజాసేవలో ఉంటూ విద్యార్థులకు ఫీజుల చెల్లింపు, పేదలకు ఉపాధి పరికరాల పంపిణీ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని అభినందించారు. మరి ఆయన నిరంతరము ప్రజాసేవలో ఉంటూ మరి ఎప్పటికప్పుడు పేదవారికి మరి ఫీజులు కట్టడానికి ఆర్థిక సహాయం చేయడము, అలాగే ఎవరికైతే అవసరం ఏదైతే ఉందో వారికి అటువంటి పనిముట్లు టూల్స్ ఇవ్వడము చేస్తూ ఉంటారు. ఎంతో మిత్రులు జయప్రకాష్ గారు అభినందనీయులు. మరి ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు శ్రీ రావెల కిషోర్బాబు గారు రావడము, అలాగే గురుతుల్యులు మాజీ ఎమ్మెల్యే పాతూరు రామారావు గారు కూడా అలాగే మిత్రులందరూ హాజరు కావడం చాలా ఆనందంగా ఉంది. తదనంతరం వైఎన్ఆర్ చారిటీస్ అధినేత యలమంచిల జయప్రకాష్ మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా ఎటువంటి స్వార్థం, రాజకీయ ఆకాంక్షలు లేకుండా నిస్వార్థంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కష్టాల్లో ఉన్న పేద కుటుంబాలకు తోడ్పాటునందించే భాగ్యాన్ని భగవంతుడు తనకు ప్రసాదించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు పడుతుండగా వారి జీవనోపాధి నిమిత్తం 2 కూరగాయ బళ్ళు వారు కూరగాయలు అమ్ముకునే విధంగా వారికి సహాయం అర్థం మా చారిటీస్ ద్వారా ఈ రోజున అందించడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి పూర్వం వజ్రాలని, వైడూర్యాలని వీటిలో మ్యూజియంస్లో పెట్టేవారు. ఇప్పుడే మా కిషోర్ బాబు గారు అంటున్నారు, అటువంటి మ్యూజియంస్లో పెట్టాల్సినంత గొప్ప వ్యక్తి పెద్ద ఆయన. నాకు 20 సంవత్సరాల నుంచి నన్ను ఆశీర్వదిస్తూ నా పక్కనే నిలబడుతూ ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన ఉయ్యూరు నుంచి ఇక్కడికి వస్తూ, అంటే 4 సార్లు ఎమ్మెల్యేగా చేసి ₹1 కూడా ఆయనకి స్వార్జితం లేకుండా ఇవాళకి ఉయ్యూరులో ఒక అనాథాశ్రమంలో ఉంటున్న అటువంటి మహోన్నతమైన వ్యక్తి ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేపించడం అనేది నా పూర్వజన్మ సుకృతం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.